ఒక్క స్పీడ్ 85 నడుస్తున్నాయి ఇప్పుడు. సో గుడ్ మార్నింగ్ భయ్యా ఫ్రమ్ హైదరాబాద్. సో వీళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా ఫస్ట్ క్లాస్ అయితే ఉన్నాను. సో రండి, మనం ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇవాళ మనం ఫ్రమ్ హైదరాబాద్. సో మన తెలుగు బ్లాగ్లో మనం అయితే ఫస్ట్ జర్నీ అయితే చేయబోతున్నాము ఫ్రమ్ MGBS. సో ఒక బస్ జర్నీ అయితే మనం అయితే చేసాం ఇవాళ మార్నింగ్. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్సు వచ్చానండి APSRTC డాల్ఫిన్ క్రూజ్ బస్. సో డాల్ఫిన్ క్రూజ్ బస్ మనకు ఒక టాప్ రేటెడ్ బస్, అండ్ ఇది ఒక మల్టీ యాక్సెల్ వాల్వో 9400 ఇవాళ అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో మొత్తం సస్పెన్షన్ అయితే ఉంటుంది ఇవాళ. సో ఇవాళ నేను విజయవాడకి వెళ్తున్నానండి. ఈ బస్సులో అయితే నేను ప్రయాణం అయితే చేస్తున్నాను. చూడండి, మనం అయితే వచ్చేసాము MGBS బస్ స్టాప్. అయినా మన బస్సు కూడా అయితే రెడీగా ఉంది. చూడండి, మన బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే పెట్టారు APSRTC డాల్ఫిన్ క్రూజ్ బస్. ఒకసారి అవుటర్ రివ్యూ అయితే చూసుకోండి, ఇంటీరియర్ రివ్యూ కూడా చూపెడతాను నేను. చూడండి, వాల్వో 9400 APSRTC బ్రాండింగ్. సో నాకు ఈ టికెట్ కాస్టింగ్ వచ్చి నాకు 800 రూపీస్ అయితే అయిందండి ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. అండ్ ట్రావెల్ టైం చూసుకుంటే మనకి ఒక 5 hours జర్నీ అయితే అవుతుంది మనకి. సో విజయవాడ వెళ్ళాలంటే మనకి ట్రైన్కి ఆల్మోస్ట్ ఒక 6 hours జర్నీ అయితే అవుతుంది. బట్ ఈ APSRTC డాల్ఫిన్ క్రూజ్ బస్లో మనకు జస్ట్ ఒక 5 hours అయితే మనం రీచ్ అయితే పోతున్నాము మనం విజయవాడకి. సో ట్రావెల్ డిస్టెన్స్ చూసుకుంటే మనం 269 kilometers ట్రావెల్ చేస్తున్నాం ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో ఎవరు వచ్చి వీడియో అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి జర్నీ ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియోస్ మీకు షేర్ అయితే చేయబోతున్నాను. అండ్ మన బస్ సర్వీస్ కోడ్ వచ్చి 3572. సో నేను వచ్చి బస్సు లోపలైతే వచ్చేసానండి. సీట్ మీద కూర్చున్నాను. సీట్స్ చూడండి ఎలా ఉన్నాయి. సో ఓవరాల్ సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడితే మనకు 53 సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఈ డాల్ఫిన్ క్రూజ్ బస్సులో. అండ్ నేను వచ్చి ఇవాళ విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను, సీట్ నెంబర్ 4 నాది. సో ఎందుకంటే మంచి వ్యూ అయితే మనం రికార్డ్ అయితే చేయాలా. మనం ఇక్కడ చూడండి, ఈ ఎందుకు బుక్ చేసుకున్నా అంటే మనకి చాలా మస్తుగా లెగ్ రూమ్ స్పేస్ అయితే ఉంటుంది మనకి. అండ్ ఈ సీట్స్ వచ్చి రిక్లైన్ సీట్స్ అండి. ఇక్కడ చూడండి, మొత్తం స్ట్రెస్ చేసుకొని రిలాక్స్ కావచ్చు. సో ఇక్కడ ఇట్లా బాటిల్ అట్లా పెట్టుకోవచ్చు. అండ్ వచ్చాగానే నాకు బిస్లరీ వాటర్ అయితే ఇచ్చారు నాకు. అండ్ చూడండి, ఇక్కడ స్క్రీన్స్ ఇటు సైడ్ ఇచ్చారు. ఒక్కొక్క టీవీ అయితే పెట్టారు అక్కడ. బ్యాగ్ హోల్డర్ ఇటు సైడ్ అటు సైడ్. అండ్ మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్, AC అయితే ఇచ్చారు మనకి. గాలి వస్తుంది, చల్ల గాలి వస్తుంది బా. అండ్ బస్ చూడండి, ఆన్ టైం తీసేసారు 9:30 ఫ్రమ్ MGBS బస్ స్టాప్. ఇట్లా ఉండాలా భయ, ఆన్ టైం అంటే ఆన్ టైం. సో మన బస్ రూట్ కనుక చూసుకుంటే మనం వైఆర్ MGBS, LB నగర్, సూర్యాపేట్, కోడాడ్ బైపాస్, ఇబ్రాహీంపట్నం, దాని తర్వాత మనం విజయవాడతో మనం చేరబోతున్నాం. బస్సు కంఫర్ట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ లెవెల్ భయ్యా, సూపర్ ఉంది బస్సు అయితే. మనకి బ్రేక్ఫాస్ట్ చేసినా నేను ఇంట్లో వచ్చాగానే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి మనం బ్రేక్ఫాస్ట్ చేసి బస్సు ఎక్కాలంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇంట్లోనే నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసిన నేను. సో ఎంతమంది ఈ APSRTC డాల్ఫిన్ క్రూజ్ ప్రయాణం అయితే చేశారు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే వేయండి. సో ఈ బస్కి ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సీ టైప్ ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ రెక్లైన్ గురించి ఈ సీట్స్ రెక్లైన్ చేసుకోండి, ఈ ప్రెసింగ్ టైప్ అయితే ఇచ్చారు. ఈ సీట్స్ కూడా రెక్లైన్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చారు మనకి వెనకాల. అండ్ ఛార్జింగ్ తీసేశారు అనుకుంటా, ఇక్కడ నుంచి ఛార్జింగ్ పాయింట్ తీసేశారు ఇక్కడ నుంచి. సో మన డిపార్చర్ టైం వచ్చి మనకి 9:30 AM అయితే MGBS నుంచి ఉండేయండి మనకు బోర్డింగ్ పాయింట్. అండ్ మనం 2:30 వచ్చి మనం విజయవాడ అయితే మనం చేరబోతున్నాము. చూడండి, దిల్సుఖ్ నగర్ అయితే వచ్చాము. ఇక్కడ ఎవరిని ఎక్కుతారా నాకు డౌట్.
లే ఆగలే దిల్సుఖ్ నగర్లో స్టాప్. చూడండి బస్ ఒక స్పీడ్ 85 నడుపుతున్నారు. ఇప్పుడు ఈ స్పీడే మెయింటైన్ చేస్తున్నారు ఒక 15-20 మినిట్స్ నుంచి. 90 వా సూపర్ భయ్య, ఏమైతే స్పీడ్ ఉంది వాల్వో. సో భయ్య మనం వచ్చి సూర్యాపేట బస్ స్టాప్కి అయితే మనం వచ్చేసాము. సో ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ హాల్ట్ అంట. సో ఇప్పటిదాకా మనము హైదరాబాద్ నుంచి సూర్యాపేట బస్ స్టాప్ దాకా 2 hours 30 minutes అయితే ప్రయాణం అయితే చేసాము. ఒక ఛాయ్ అయితే తాగుదాం ఇప్పుడు, చూద్దాం ఇప్పుడు ఛాయ్ ఎలా ఉంది ఇక్కడ సూర్యాపేట బస్ స్టాప్లో మనకు. అండ్ చూడండి మన బస్ అయితే ఆడ ఆపారు. సో చాలా బస్సెస్ అయితే ఉంది ఇక్కడ, టీజీఎస్ ఆర్టీసీ, రాజధాని ఎక్స్ప్రెస్, రాజధాని బస్సు ఇది. ఎన్ని బస్సులు చూడండి ఒకసారి చూడండి. ఇది మన బస్సు యొక్క లోపల ఇంటీరియర్ ఇది. ఇది బ్యాక్ వ్యూ మొత్తము. చూసుకోండి ఎలా ఉంది మన బస్. ఇక్కడ బ్యాక్ హోల్డర్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు మనకు. అండ్ భయ మనం వచ్చి స్టార్ట్ అయిపోయినాం సూర్యాపేట బస్ స్టాప్ నుంచి. ఒక 10 minutes అయితే బ్రేక్ ఉండే మనకు. అక్కడ చూడండి అది ఎలక్ట్రిక్ బస్సెస్ మన టీజీఎస్ ఆర్టీసీ, అక్కడ ఛార్జింగ్ పెడతారు. దీంట్లో కూడా ఒకసారి ప్రయాణం అయితే చేయాలా మనము. సో చూడండి భయ్య మనం ఆల్మోస్ట్ విజయవాడకైతే వచ్చేసాము. సూపర్గా ఉంది భయ్య ఈ వ్యూ అయితే. సో ఇంకా భయ్య మనం ఒక 5 minutes అయితే బస్ స్టాప్ అయితే వెళ్ళిపోవచ్చు మనము, విజయవాడ బస్ స్టాప్. చూడండి బ్రిడ్జ్ అయితే ఎక్కేసాం ఇప్పుడు మనము.
ఎంత పెద్ద యూటర్న్ అబ్బా, సూపర్ ఉంది యూటర్న్. సో భయ్యా వచ్చేసా మనము విజయవాడ బస్ స్టాప్కి. సో టైం చూస్తే 2:30 స్కెడ్యూల్ అయితే రావాలా మనకు విజయవాడ బస్ స్టాప్. జస్ట్ ఒక 15 minutes అయితే డిలే అయింది. 2:45 అయితే అవుతుంది ఇప్పుడు టైము. అండ్ ఓవరాల్ మన ప్రయాణం ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ దమ్ జకాస్ వస్తుండే మనకి జర్నీ. అండ్ సో ఈ 5 hours జర్నీ ఎలా అయింది నాకు కూడా తెలియదు. సో ఈ బస్ మనకు చాలా మస్తు అయితే కంఫర్టబుల్ ఉండే మనకి వోల్వోలా ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ బస్లో. సో నేను ఈ జర్నీ ఇక్కడే ఎండ్ చేయబోతున్నాను. ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేయబోతున్నాను. సో ఈ బ్లాగ్ అనేది నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో డూ చెక్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్.